లావణ్య, నేను హరీష్ రావు మాట్లాడుతున్నా. బాగున్నావా? బాగున్నామా. ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి, ఇంట్లో టీవీ బంద్ చేయండి, జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి, జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలి. లావణ్య, లేపుతున్నావు 5కి? జర చలికాలము లేవబుద్ధి కాదు కానీ పిల్లల్ని లేపాలి, తప్పదు. ఎక్కువ 3 నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది. సాయంత్రం క్లాసులు చెప్తుండ్రా స్కూల్లో, స్పెషల్ క్లాసులు? అదే 4 నుంచి 6, 7 దాకా చెప్పమంటున్నా. టిఫిన్ పెట్టమన్నా, నేనే టిఫిన్ పెట్టిస్తున్నా, చెప్పమన్నా. అట్లే కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొని పంపుతా, బాగా చదువుకోమన్నా. మంచిదమ్మా, మంచిదమ్మా. నమస్తే. గీత బిడ్డ మంచి చదువుతుంది. అనుష? హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే. నమస్తే. నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన, విన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలమ్మా పిల్లల్ని. జర మబ్బుల్ని 5కి లేపు చదివిపియాలి. లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాల. టీవీ బంద్ చేయి, జర సీరియల్ సినిమాలు చూడకు, పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసేయి జర. ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి, స్విచ్ బంద్ చేయి. జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు. గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెడుతుంటే పిల్లల మనసు సగం ఇటు కొడుతుంది, సగం అటు కొడుతుంది. ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది, ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది. జర స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టమన్నా, పెడుతున్నారా? సాయంత్రం 2-3 గంటలు ఎక్కువ చదివిమన్నా స్కూల్లో. టిఫిన్ పెట్టిస్తున్నా నేనే. కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు, మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. చేస్తామ్మా, అందుకే కదా నా తనలాటనే కదా నా పిల్లలు కదా. సంతోషం. నేను మంచిగా చూసుకుంటే మీరు జాగ్రత్త చదివించరా. మంచిదమ్మా. నమస్కారం.